విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశం నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుడిని కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంట పడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్క మిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షి మిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు, నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముకి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటికి లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్క మిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు
ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్కపక్షి, నీతో నాకు స్నేహమా? జాగ్రత్త. ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన ముక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెక్కుముక్కి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కునికన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం తారంగా తీవ్రమైన బాధ కలిగించింది. వెంటనే అది నేలంతా పొర్లుతూ ఓళ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి, చెట్టుపైకి వెళ్ళి ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞత అయినా లేదు నీకు. కుడి కన్ను పోయినా బాధలేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో
వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లల కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాలా. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తానికి వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు, ఆఖరికి మొగుడు
కోడలతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు వంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి, పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగనిష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండికి ఇక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసి కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటి భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడుగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందని పాచి పని చేసే ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. రాము, సోము అని 2 స్నేహితులు ఉండేవాడు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బళ్ళు కార్లు ఏమీ లేవు కదా, అంచేత ఇద్దరు కాలినడకని బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఓ బాటసారి అటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమానంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు కనుక నేను 5 అణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు కనుక 3 అణాలు తీసుకో అని అన్నాడు. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అన్నాడు. అందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగువలాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడిపోతూ వాళ్ళ పోట్లాట చూసి దగ్గరకు వచ్చాడు. రాము, సోము తమ పోట్లాటకు కారణం ఏమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము, సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమానంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరు. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలయ్యాయి. సోము తన 15 ముక్కల్లో తన 8 తిని
బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికి ఇచ్చాడనమాట. కనుక రాముకి 1 అణా వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువ సిగ్గుపడ్డాడు. చెరుసగం పంచుకుందాం అంటేనే బాగుండేది అని విచారించాడు. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులని ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమాలినా వినకుండా చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు, కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్ళీ సింహానికి గతం గుర్తుకొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగు తొందరపాటుకు మొదటికే మోసం తీసుకొచ్చింది. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకుని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు 1 బంగారు నాణెం కాదు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. ఒక అడవిలో
ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరాయి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరుంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడు ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమాయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులకు అమ్మను,
గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు. సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. మీరు గనక గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేనన్నది సరిగా అర్థమవటం లేదు. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించవలసి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే నేనే అత్యంత తెలివైన వాడిని, అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడు గర్వం పటాపంచలైంది. చుట్టుపక్కల మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గిరిధరుడు. అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవ్వరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. ఒక గ్రామంలో రాము, రవి అనే యువకులు ఉండేవారు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైంది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలనుంది, మీ సహాయం కావాలి అని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికెళ్ళారు. వాళ్లతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నీవే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరం వెళ్ళిపోయాము, నీవే ఉన్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడు కాదు, రవి దొంగ అన్నామంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారినిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో, నిన్న ఉదయం లేవటానికి నిన్ను అనరాని మాట్లాడినాను, నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము, రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి. కొంతకాలం గడిచేసరికి వారిద్దరికి మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసి మెలిసి ఏటా పొలం చూసుకుంటూ ఊరిలో మోతువరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా దుందుడు స్వభావం కలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తల్లిదండ్రులు బాధపడసాగారు. అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్టణంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమలాడగా ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గరలోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రబండిలో నింపుకొని పట్టణం వైపు బయలుదేరాడు. పట్టణానికి దగ్గర దారిలో వెళదామనుకున్నాడు. దారిలో అతనికి ఒక్కొక్క బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుడిని, బాబు, ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. దానికి ఆ అబ్బాయి, నెమ్మదిగా వెళ్ళు, 15 నిమిషాల్లో చేరుకుంటాం, కానీ వేగంగా వెళితే మాత్రం కనీసం గంట పడుతుంది అని బదులిచ్చాడు. రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్థం కాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లా చెదరగా పడిపోయి అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటికి గానీ అర్థం కాలేదు. ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడ గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు. ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చుని శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడి ఇంటి వద్ద చేసుకుని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లెక్కలు చేశాడు.
ఆ ఒక్క లెక్క ఎట్లా చేయాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకుని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చేయాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. మర్నాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తయింది. అన్ని లెక్కలు సరిగా చేసిన వాడు ఈ బాలుడు ఒక్కడే. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడికి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుడిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సొరుగులో బహుమతిగా ఇవ్వదగిన వస్తువును వెతుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిల్చున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, అయ్యా లెక్కలన్నీ సరిగా చేశానని కదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ నేను చేయలేదు. వీటిలో ఒక లెక్క నా స్నేహితుడు అన్నగారి చేత చెప్పించుకుని చేశాను కనుక ఈ బహుమతిని తీసుకొనడానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవటం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చెయ్యాలని కదా మీ ఉద్దేశం. కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకుని చేసి మిమ్మల్ని మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించడం కాదు అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని ఆ బాలుడికి బహుమతి ఇచ్చారు ఉపాధ్యాయుడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.